రైట్. ఇక కాకినాడ రూరల్ జనసేన పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే పంతం నానాజీ చేసినటువంటి వ్యాఖ్యలపై పెద్ద ఎత్తున దుమారం రేగుతుంది. ముఖ్యంగా వైఎస్ జగన్ ఉద్దేశించినటువంటి చేసిన వ్యాఖ్యలు దమ్ముంటే రా నా కొడక బాంచద్ కడపలో కాకినాడలో పోటీ చేయి. ఒక ఎమ్మెల్యే ఉండి ఎమ్మెల్యేగా మాట్లాడేసిన మాటలు, అది కూడా ఒక ప్రతిపక్ష నేతను పట్టుకుని, మాజీ ముఖ్యమంత్రిని పట్టుకుని, అంటే ఎక్కడికి పోతున్నారు ఈ ఎమ్మెల్యేలు, ఏం చేస్తున్నారంటే ఏం చెప్తారు? అసహనం, అహంకారం కలిపిన వ్యాఖ్యలుగా దాన్ని చూస్తాను. అహంకారం అధికారంతో వస్తుంది, చాలా మందికి వస్తుంది. అసహనం ఏంటంటే ప్రజల్లో వ్యతిరేకత వస్తుంది. మీరేం చేయాలో తెలియట్లేదు. సందర్భం ఏంటి? నీకు జగన్ గారికి సంబంధం ఏముంది అక్కడ కేసు? అంతే కదా, లేదు, నోవే కన్సర్న్. కన్విన్స్ ఒకళ్ళకి సంబంధం ఉంటే కూడా అట్లాంటి వ్యాఖ్యలు చేయకూడదు. ఒక టంగ్ స్లిప్ అయ్యండి, నీకు ఏం సంబంధం, నువ్వు ఎవడో కాకినాడ ఎమ్మెల్యే ఉండి జగన్ గారిని తీసుకొచ్చి అంటే ఏమంటే విచ్చలవిడిగా మాట్లాడడం ద్వారా టెంప్ట్ అయ్యి వైసీపీ కార్యకర్తలు ఏమైనా రెచ్చిపోతారేమో, మళ్ళీ వాళ్ళు కేసులు పెడదామేమో, ఇట్లాంటి ఆలోచన ఏదో ఉన్నట్టుంది. ఒక మాజీ ముఖ్యమంత్రిని అనేస్తే వార్తల్లో ఉండొచ్చేమో 4 రోజులు, కానీ ప్రజల్లో ఉండలేదు. అది ఆయన గమనించాలి. జగన్మోహన్ రెడ్డి గారు లాంటి ప్రజాదరణ కలిగిన వ్యక్తులు, ప్రజాదరణ కలిగిన నాయకుల్ని అనేస్తే చాలా కాలం పాటు వార్తల్లో ఉంటారు. ఎందుకంటే మనం కూడా ఆయన పేరు కానీ నాకు తెలియదు చాలా రోజులు. ఇప్పుడు మనం చర్చించుకుంటున్నాం ఆ తప్పుడు కోతలు కోయడం వల్ల. కాబట్టి నేను అట్లా ఉండొచ్చు కొన్ని రోజులు, కానీ ప్రజల్లో మీరు ఐసోలేట్ అయిపోతారు. మీరే కాదు, ఆ పార్టీకి సంబంధించి కూడా ఐసోలేట్ అయిపోతారు. ఆ పార్టీ నష్టపోతుంది. కాబట్టి ఆ పార్టీ గుర్తించాలి, ఆ పార్టీ శ్రేణులు గుర్తించాలి. ఇప్పుడు సందర్భం జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడుగా, మాజీ ముఖ్యమంత్రిగా నిరంతరం ప్రజల సమస్యలతో ఉన్నాడు. ఆయన స్పృశించిన ప్రజా సమస్య ఏదైనా అవుతుందా ఈ రాష్ట్రంలో? ఆయన స్పృశించిన ప్రజా సమస్య ఏడు వరకు పోయింది? ఎప్పుడు కూడా సీనియర్ జర్నలిస్ట్ మీకు తెలుసు, ప్రజా సమస్యలు ఉండేవాళ్ళు ఫస్ట్ ప్రభుత్వం దగ్గర పోతారు, ప్రతిపక్షం దగ్గర అసలు పోవాలన్న ఫోన్లో మాడుకుంటారు. పొరపాటున మీ దగ్గరకు వస్తే అయ్యే పని కూడా కాకుండా పోతుంది. ఇవి ఎట్ట తయారైందంటే సమస్య ఉండేవాడు లేదు, మామూలు రైతులు కావచ్చు, ఎవడైనా కావచ్చు, ఫస్ట్ జగన్ దగ్గరికి వెళ్తున్నారు. ఆయన దగ్గరికి వెళ్తే ఆయన మాట్లాడితే ఆ తర్వాత ప్రభుత్వం స్పందిస్తుంది. ఇప్పుడు నమ్మకం ఏంటంటే జగన్ గారు కలిస్తే స్పందిస్తుంది. ఆ రకంగా ఒక ఇంపాక్ట్ క్రియేట్ చేసిన ఒక మాజీ ముఖ్యమంత్రిని పట్టుకొని ఇట్లా ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు స్పందించాలి. స్పందించడం అంటే యాక్షన్లోకి వెళ్ళాలి పార్టీ పరంగా. ఇట్లా మాట్లాడే వాళ్ళని మౌనంగా ఉంటే ఏమవుతుంది? ఏదో బాస్ ఏమైనా సంతోషంగా ఉండాలని ఇంకో నలుగురు తయారవుతారు. నలుగురు తయారైతే ఏం కాగలరు? మహా అంటే అనగలరు, ఈరోజు అధికారం ఉంది కాబట్టి మనకి ఏం కాదులే అడిగితే, రేపు అనేది ఒక రోజు ఉంటుంది కదా. ఈ రోజు ఎట్లా ఉంటుందో రేపు కూడా ఒక రోజు ఉంటుంది. ఈ రోజు నీదైతే రేపు నాదే అవుతుంది. అది మర్చిపోకూడదు ఎవరు రాజకీయాల్లో. మర్చిపోతే ఏమవుతుంది? పతనానికి దారితీస్తుంది. కానీ ఇట్లాంటి వాళ్ళ వల్ల ఏమవుతుంది? సాధారణ ప్రజల్లో కూడా, అభిమానులు కూడా అనవసరమైన సంక్లిష్టత, ఘర్షణ వాతావరణం వస్తుంది. కాబట్టి ఒక ప్రజాదరణ కలిగిన నాయకుడిని పట్టుకుని అలా మాట్లాడుతూ మీరు ఈరోజు మేజర్ వాళ్ళ అసహనానికి, నేను అసహనం అనే పదం ఎందుకు వాడుతున్నానంటే, ముఖ్యంగా విజయవాడ అబ్బాయి ఏదైతే లాకప్ డెత్ అయిందో ఆ కేసులో జగన్ గారు వెళ్ళడం అనేది ఒక కీలక మలుపు రాష్ట్రంలో. రమణ గారు రాష్ట్రం అంతా ప్రజలు అట్టుకుపోయినారు, మనసులో గాయపడ్డాయి. చనిపోయిన అతని మంచోడ చెడ్డోడ పాయింట్ కాదు ఇక్కడ, తీరు, వ్యవస్థలు వ్యవహరించిన పద్ధతి భయపడిపోయినారు. ఈ భయపడిన ప్రజలకి జగన్ గారు అక్కడికి వెళ్ళడం అనేది మొత్తం రిలీఫ్ వచ్చేసింది. జగన్ గారికి ఆడ ఎక్కడికి వెళ్ళడం, వాళ్ళతో మాట్లాడడం, ఆ తర్వాత కేసు మొత్తం పరిష్కారం అయిపోతుంది. మీరు చూడండి, జగన్ గారు వెళ్ళారు, సస్పెండ్ మర్డర్ కేసు సిఐ పైన సిట్ ఏదో వేస్తున్నారంట. మళ్ళీ వెంటనే వాళ్ళు పిలిపించుకొని చంద్రబాబు గారు మాట్లాడు, ఎంత రిలీఫ్ కేసులో. ఇప్పుడు ప్రజలు ఏమనుకుంటారు? జగన్ గారు వెళ్ళాడు కాబట్టి జరిగింది కదా. ఆ రకంగా వాతావరణం వచ్చిన సందర్భంలో దీన్ని జీర్ణించుకోలేక, అదేదో జగన్ గారు పోకముందు మీరే చేస్తుంటే ఆ క్రెడిట్ మీకే వచ్చిండేది, అంతే కదా. జగన్ గారు పోయాల్సిన అవసరం వచ్చిండేది కాదు. కాబట్టి ఈ రెండు పరిణామాలు, ఆ కేసులో జగన్ గారు వెళ్ళడం ప్రజలందరూ హర్షించారు, రాష్ట్రంలో వ్యాప్తంగా ప్రజలందరూ కూడా హర్షించారు, ఇది మంచి పరిణామాన్ని. జగన్ గారు వెళ్ళడం ద్వారా ఈ కేసు క్లియర్ అయిపోయింది, క్లియర్ వైపు నడుస్తుంది. కాబట్టి ధైర్యం వచ్చింది చాలా మంది. కాబట్టి జగన్ గారికి ఇమేజ్ వస్తే, ఆ అసహనంతో ఏమన్నా మీరు మాట్లాడుంటే మనం చేయగలిగింది ఏమి లేదు. ఆ అసహనంలోనే వాళ్ళు సమిధులు అయిపోతారన్న విషయాన్ని వాళ్ళు గమనించాలి. జగన్ గారికి ఇట్లా తిట్టడం ద్వారా ఇక్కడ జనసేనాని పవన్ కళ్యాణ్ మాటలు కూడా గతంలో ఇటీవల కాలంలో కూడా అలాగే ఉన్నాయి. వైసీపీ నా కొడుకుల్లారా, రౌడీ నా కొడుకుల్లారా అంటూ. సో అంటే ఇక్కడ యథారాజా తథా ప్రజా అని చెప్పి భావించాల్సి వస్తుందా? నిన్న కూడా ఎమ్మెల్యేలతో ఏదో మాట్లాడుతాను, ఏం చేస్తున్నారు మీరంతా అని. నిన్న అది కూడా కాకినాడలోనే మాటామంతి కార్యక్రమంలో ఫ్రస్ట్రేషన్ కి లోనైపోయి, ఒక రౌడీ ఎలిమెంట్ ని చంపేస్తే నేను ఎందుకు స్పందించాలి, మీరేం చేస్తున్నారు అని. నాకు అర్థం కాదు రెహమాన్ గారు, జర్నలిస్ట్ గా మీరు చెప్పండి.
ఉప ముఖ్యమంత్రి ఏమో రౌడీ షీటర్ వాడిని చంపేస్తే నేనేమంటాడు, ముఖ్యమంత్రి ఏమో వాళ్ళతో అవును. చర్చించి న్యాయం చేస్తాడు. ముఖ్యమంత్రి వాళ్ళతో ఎవరిది తప్పు చర్చించి దీంట్లో? న్యాయం చేస్తానంటాడు. ఇప్పుడు ఇటీ రౌడీ ఎలిమెంట్ కదా, మళ్ళీ అట్లా మర్డర్ కేసు ఆయన మీద ఎందుకు పెట్టారు? సిఐ అవును, మీద, అంతే ప్రభుత్వం కదా. మీద రౌడీ పెట్టారు. ఎలిమెంట్ అయినప్పుడు నాగరాజ్ మీద మర్డర్ కేసు కూడా పెట్టకూడదు. ఆ మర్డర్ కేసు పెట్టారు, సాక్ష్యాలు తుడిపేసిన కేసు పెట్టారు. సీఎం గారు సొంతంగా పిలిచి అవును, ఆవిడ వాదార్చి ఆమె వచ్చి బయట మాకు న్యాయం చేశాడు అంటే వాళ్ళ వైపు ఉన్నట్టే కదా ముఖ్యమంత్రి గారు. అంతే కదా. ఆమె వచ్చి ఏం న్యాయం చేశారు అంటే పక్కన పోని, ఆ న్యాయం పవన్ కళ్యాణ్ చేశాడంటే కూడా ఆమె న్యాయం కళ్యాణ్ చేశాడని చెప్తే, చెప్పారు వాళ్ళు. ఇంకా తెచ్చారు. అంటే ఎవరికి న్యాయం చేశారు నాకు అర్థం కాదు. అంటే ప్రభుత్వం ఏమో బాధితుడి పక్షాన్ని నిలబడింది యాజ్ అ చీఫ్ మినిస్టర్. ఉప ముఖ్యమంత్రి రౌడీ షీటర్ నేను ఎందుకు స్పందించాలంటాడు. రౌడీ షీటర్ ముఖ్యమంత్రి గారు మద్దతు ఇచ్చినట్ట, మీరు ఎవరిని అదే తిట్టారు? కదా. అవును, అందుకని ఎమ్మెల్యేల నుంచి మీరు ఏం చేస్తున్నారంటాడు. ఆయన ఏం చేస్తే ఏం చెప్పాలి ఇప్పుడు? పోయి సిఐ గారికి మద్దతు ధర్నా చేయండి, పోయి సిఐ గారికి మద్దతు నిలబడండి, పోయి ఎవరు వద్దన్నారు అంటే లేకపోతే చంద్రబాబు గారు నిలదీయండి. రేపు అసెంబ్లీ సమావేశాలు జరుగుతాయి కదా, అవును. రౌడీ షీటర్ కి ఇది వైసీపీ వాళ్ళు మద్దతు ఇస్తామంటే మీరు ఎట్లా సమర్థిస్తారని మీరు ఎందుకు వెళ్ళారని అడగండి. చెప్పి. అవును. ఏమైనా అర్థం ఉందా? ముఖ్యమంత్రి గారు ఒక బోల్డ్ స్టెప్ తీసుకుని దీన్ని ముగించేద్దాము, ఒక రకంగా చంద్రబాబు గారు ఆలస్యమైనా కూడా పటపట డెసిషన్స్ దీన్ని క్లోజ్ చేయాలని, ఎందుకు ప్రభుత్వానికి తలనొప్పి వస్తా ఉంది, ప్రజల్లో రాంగ్ మెసేజ్ అవుతుంది, ముఖ్యమంత్రి గారు బోల్డ్ స్టెప్ తీసుకున్నాడు. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆయన అభినందించాలి. ఆయన ఆ స్టెప్ తీసుకుని దీన్ని క్లోజ్ చేద్దాం అంటే ఆయన కాపు కావడం, జనసేన అభిమానం కావడం, ఈయన ఎందుకు పోలేదని గుచ్చి వాళ్ళ పార్టీ కార్యకర్తలు వస్తుంది ఆ నిరసన. దాని అసహనాన్ని పోయి జగన్ తిప్పితే మీ పార్టీ కార్యకర్తల అసహనం వస్తుంది. కాపు కావడం అంటే మీరు అప్పుడు అనలేదా? ఇప్పుడు కాపులందరూ పెద్దన్న పాత్ర పోషించాలి, తెచ్చుకోండి అని మాట్లాడిన గారు. ఇప్పుడు కాపులందరూ మా కాపు ఇవ్వకుండా చంపేస్తే మీరేం చేస్తారు? సహజంగా అడుగుతారు. అడిగినప్పుడు సమాధానం చెప్పాలి. సమాధానం చెప్పకపోతే అది కాపులు ఓట్లు పోతాయని మీరు భయపడుతున్నారేమో. పోతే కదా తెలిసేది మళ్ళీ. అంతే కదా. ఈ రోజు బానే ఉంది, అధికారం వచ్చేసింది, స్ట్రైక్ రేట్ బానే ఉంది. ఇప్పుడు ఆయన అంటున్నాడు సభలో, చాలా మంది భయపడుతున్నారు, పొరపాటున దీని నిజాలు చెప్తే కాపు ఓట్లు పోతాయేమని భయపడుతున్నారు. ఎందుకు భయపడతారన్నారు? పోతే మనకు తెలుస్తుంది. కాపు ఓట్లు భయపడుతున్నారు అంటున్నారు కదా, ఆ కాపు ఓట్లు పోతే మన పరిస్థితి ఏంది? సరే, అధికారం ఉంది కాబట్టి ఈ రోజు అవన్నీ కనపడకపోవచ్చు. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారి అసహనం కూడా ఇది జగన్ గారు వచ్చిన మార్పే. జగన్ గారు తీసుకొచ్చిన ఈ మార్పు నేను అనుకుంటుంది. అహంకారం అనేది ఎప్పుడు అధికారంతో ఉండే వాళ్ళకి ఉంటుంది. అది అధికారం, అహంకారం కవలపరం, అది మనకు తెలుసు. ఇప్పుడు అదనంగా వచ్చినటువంటి ఈ అసహనం అనేది అహంకారాన్ని ముందుకు తీసుకొచ్చి మాట్లాడిస్తా ఉంది. అహంకారం, అసహనంతో ప్రయాణించే వాళ్ళ రాజకీయ జీవితం, రాజకీయ ప్రయాణం ఏదో ఒక రోజు ఘోరంగా ముగిసిపోతుంది. అంతే తప్ప జగన్ గారిని ఇట్లా అనడం ద్వారా ఏదో పెద్ద అనేసిన అంటే జగన్ గారి వ్యక్తిత్వం ఏమో నిలబడిపోయేదేమో లేదు. ఆయన ఉంటారు, ఆయన అభిమానులు కూడా ఇట్లా పట్టించుకుంటారని నేనైతే